వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పాలకవర్గం సమయపాలన పాటించడం లేదంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి నిరసన తెలిపారు. సర్వసభ్య సమావేశాన్ని ఆయన బాయ్కాట్ చేశారు. పులివెందులలో అనేక సమస్యలు ఉన్నాయని రాంగోపాల్ రెడ్డి తెలిపారు. అధికారులందరినీ సమావేశానికి వచ్చేలా చేసినా పాలకవర్గం మాత్రం ఆలస్యంగా వస్తుందని మండిపడ్డారు. గతంలో కూడా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించలేదన్నారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు ఇష్టం లేనట్లు పాలకవర్గం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈరోజు పులివెందుల చుట్టూ రింగ్ రోడ్డు చుట్టూ వీధి దీపాలు ఎలగని పరిస్థితి ఉంది. అదేవిధంగా త్రాగునీటి సమస్య ఉంది. అదేవిధంగా అసంపూర్తైన సిమెంట్ రోడ్లు, అనేక రకాలుగా సమస్యలు వీటన్నిటిని కూడా చర్చించడానికి పాలకవర్గం ఎందుకో భయపడుతున్నట్లు కనబడతా ఉంది. కాబట్టి సమయపాలన పాటించుకోకుండా కేవలం సభ్యులను అవమానపరచాలనే ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఈ సమావేశంలో పాల్గొనడం కూడా వృధా అనే అభిప్రాయానికి నేను వచ్చే సమావేశాన్ని బాయ్కాట్ చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహించదలిస్తే మమ్మల్ని సమావేశాలకు పిలిచండి, కానీ మేము పెట్టినప్పుడు మీరు సమావేశాలకు రావాలా, మేము చెప్పిన సమయానికే సమావేశాలు పెడతామంటే కుదరదని స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా నిబంధనలు ఏ విధంగా పాటించాలో, సమయపాలన పాటించాల్సిన వ్యవస్థను ఏ విధంగా సర్దిద్దుతామో మళ్ళా జరిగే సమావేశాన్ని ఖచ్చితంగా చేసి చూపించి తీరుతాం. ఇట్లా పాలకవర్గాలు నియంత్రిత పోగడలతో వ్యవహరించే పాలకవర్గాలు ఏ విధంగా గాడిన పెట్టాలనో తెలుసు.